రైతన్నలకు నమస్తే అండి. వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఉన్నటువంటి పత్తి పంటలో అధిక పూత ఉందండి. ఈ పూత మొత్తం పిందెగా మారడానికి, అదేవిధంగా పిందెగా మారిన ప్రతి ఒక్క పిందె కూడా మనకు కాయ సైజు బాగా రావడానికి, అదేవిధంగా ఈ 4 రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల కారణంగా మనకు పూత బాగా రాలిపోతుంది. ఈ రాలిపోకుండా ఉండడానికి కొంతవరకైనా మనం నిర్మూలించుకోవాలి కాబట్టి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఈ 3 కాయ సైజు మంచిగా రావడానికి, పూత మొత్తం పిందెగా మారడానికి, అదేవిధంగా ఈ పూత రాలిపోతుంది కాబట్టి దీన్ని నిర్మూలించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలని దాని గురించి కూడా పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ముందే మనం క్రాప్ సెట్టింగ్ గురించి చూసినట్లయితే ఈ చాలామంది రైతులు క్రాప్ సెట్టింగ్ టైంలో మనకి ఎక్కువ డెలిగేట్ అనే మందు వాడుతుంటారు. అయితే మనకు డెలిగేట్ అనేది మనం చూసినట్లయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు కొంచెం మందు వాడడానికి కొంచెం వెనక ముందు ఆడుతుంటారు. కాబట్టి మనం డెలిగేట్ సంబంధించిన టెక్నికల్ మీకు సేమ్ అదే కంపెనీలో మరొకటి ఉంటుంది. ఈ వీడియో మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అది మనం చూసినట్లయితే మనకు ఇది ఎంగేజ్ అండి. ఈ ఎంగేజ్లో మనకు స్పైనటోరం టెక్నికల్ వచ్చేసి 5% ఎబోనే ఉంటుంది. సేమ్ డెలిగేట్లో ఉన్నటువంటి టెక్నికలే, కాకపోతే కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోండి. దీనిలో మన కాంబినేషన్ వచ్చేసి మీరు ప్రైడ్ కలుపుకున్నట్లయితే దోమను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రైడ్ మరియు ఎంగేజ్ కాంబినేషన్లో బాగుంటుంది రిజల్ట్ కాబట్టి మీకు ఈ 2 కాంబినేషన్ చెప్తున్నాను. ప్రజెంట్ మన దగ్గర ప్రైడ్ లేదు కాబట్టి మీకు ఈ వీడియో చూపించడం లేదు. వీలైతే స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే మీ యొక్క పత్తి పంటలో ఈ గూడ పూత బాగున్నట్లయితే దాన్ని క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి మీరు డెలిగేట్ వాడడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే మాత్రం ఎంగేజ్ మరియు దీనిలో ప్రైడ్ కాంబినేషన్ కలిపి వాడుకోండి. రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది. దాంతోపాటు మనకు మరొకటి వచ్చేసి మరొకటి చూసినట్లయితే మనకు ఈ క్రాప్ సెట్టింగ్ కొరకు మరొక టెక్నికల్ అండి. అది మనం చూసినట్లయితే బేర్ కంపెనీలో అంబిషన్ అండి. ఈ అంబిషన్తో పాటు దీని కాంబినేషన్లో మనం ఉలాల అండి. ఈ క్రాప్ సెట్టింగ్లో మనకు రెండోది నేను చెప్పేది ఉలాల మరియు అంబిషన్. ఈ 2 కాంబినేషన్లో వాడడం వల్ల కూడా ఉన్నటువంటి పూత మొత్తం మాకు పిందెగా మారడానికి అవకాశం అయితే ఉంటుందండి. దాదాపుగా ఈ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది కాబట్టి ఈ 2 కాంబినేషన్ కూడా వాడుకోండి. ఫస్ట్ అయితే మీకు ఎంగేజ్ మరియు ప్రైడ్ అండి. అది మీకు వాడాలనిచ్చే కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మాత్రం ఈ 2 కాంబినేషన్ వాడుకోండి. ఉలాల మరియు అంబిషన్ అండి. ఈ 2 కాంబినేషన్లో కూడా మీకు క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో రైతులు మీకు దగ్గర వాడుకునే ప్రయత్నం చేయండి. రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది. దీంతోపాటు మనకు నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు పూత మొత్తం పిందెగా మారుతుంది కాబట్టి ఈ మన పిందె అనేది కాయ సైజు బాగా రావడానికి మనం పొటాష్ చాలా ఇంపార్టెంట్ మొక్క కాబట్టి దానికి సంబంధించి కూడా చెప్తానండి. అది మనం చూసినట్లయితే ఎరిస్ కంపెనీలోనే మనకు 13-0-45 అని ఉంటుందండి. ఇది మనకు పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాయ సైజు మంచిగా రావాలంటే కంపల్సరీ మొక్కకు కావాల్సింది పొటాష్ కాబట్టి ఈ పొటాషియం మనం వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది 13-0-45 అంటాం, మనం హెచ్డి అంటామండి. ఇది మీకు అందుబాటులో లేనట్లయితే మీరు ఇందులోనే మనకు ఎరిస్లోనే ఎరి పొటాష్ అని మనకు లిక్విడ్ పొటాష్ ఉంటుంది. దీనికంటే ఇంకా 1% ఎక్కువనే ఉంటుందండి దీనిలో. కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మనకి ఏంటంటే మేజర్గా మనకు పిందెనే పూతనే పిందెగా మారుతుంది కదా. ఈ మారిన ప్రతి ఒక్క పిందె కూడా కాయ సైజు బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా కానీ మీరు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మాత్రం క్రాప్ సెట్టింగ్ మీరు ఎంగేజ్ మరియు ప్రైడ్ వాడుకోండి. అది లేకపోతే ఉలాల మరియు అంబిషన్ అండి. ఆ రెండింటి తర్వాత మీరు కాయ సైజు మంచిగా రావడానికి మాత్రం ఈ నెక్స్ట్ వీటిని వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ రెండింటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి. దీంతో పాటు వచ్చేసి మనకు ఈ అధిక వర్షాలు పడుతున్నాయి కదా. అధిక వర్షాల వలన మనకి ఎక్కువగా ఈ భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తేమ శాతం వల్ల మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక పూత మొత్తం రాలిపోతుందండి. ఇక్కడ చూడవచ్చు మీరు కింద సాలాలో చూసినట్లయితే ఈ పూత మొత్తం రాలిపోతుంది. ఈ పూత మొత్తం అదేనండి, మీరు ఈ పూత మొత్తం రాలిపోతుంది. ఈ పూత మొత్తం రాలిపోవడానికి కారణం వచ్చేసి భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు కొంచెం వాతావరణం అనుకూలించినట్లయితే మాత్రం కంపల్సరీ మెగ్నీషియం మరియు బోరాన్ తెచ్చి వాడుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా కొంతవరకైనా మీ యొక్క పూత రాలకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు పూత బాగా రాలిపోయినట్లయితే మాత్రం కంపల్సరీ మెగ్నీషియం మరియు బోరాన్ అండి ఈ 2 కాంబినేషన్ కలిపి వాడుకోండి. ఉన్నటువంటి పూతను రాలిపోకుండా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ మాత్రం దాదాపుగా ఒక వారం నుంచి అధిక వర్షాలు పడుతున్నాయి, ఇంకా కూడా వర్షాలు పడుతున్నాయండి. కాబట్టి మీరు ఈ వర్షం కొంచెం గెలిచినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పత్తి పంట ప్రధానంగా మనకు పూత టైంలోనే ఎక్కువ మందులు వాడాలి కాబట్టి ఈ పూత రాలకుండా మీరు కంపల్సరీ మెగ్నీషియం సల్ఫేట్ అంటాం, ఇంకోటి మనకు బోరాన్ అండి. ఈ 2 కాంబినేషన్ వాడుకున్నట్లయితే కొంతవరకైనా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. తేమ శాతం ఎక్కువ ఉంటేనే రాలిపోతుందండి. మీరు ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి వీటితో పాటు మీకు పూత క్రాప్ సెట్టింగ్ కావడానికి చెప్పినటువంటి మందులు ఎంగేజ్ మరియు ప్రైడ్, అది అందుబాటులో లేకపోతే ఉలాల మరియు అంబిషన్,
ఈ రెండు కాంబినేషన్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రతి ఒక్క పిందె కూడా సైజు బాగా రావడానికి 13-0-45 కానీ పొటాష్ సంబంధించింది ఏదైనా పర్లేదు తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే మనకు మేజర్గా వాతావరణం మనకు కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అయింది కాబట్టి పూత బాగా రాలిపోతుంది కాబట్టి దీనికి మీరు మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాన్ తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా దాదాపు ఒక 100లో మీకు ఒక 60-70% నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరొక మంచి కాంబినేషన్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్. మొత్తం గూడ మొత్తం రాలిపోతుందండి. ఇలాంటి సందర్భాల్లో మీరు వాడే మందులు ఏంటనే గురించి కూడా తెలుసుకుందాం. అయితే మనకు ఈ గూడ రాలిపోవడానికి కారణం వచ్చేసి ఎక్కువగా మనకు ఈ ఎక్కువ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల రాలిపోతుంది. కొన్ని మొన్నటి దాకా మొన్నటి నుంచి మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి తేమ శాతం భూమిలో ఎక్కువ ఉంది కాబట్టి పూతనే రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఎక్కువగానైతే మనం ఏం చేయలేమండి. కాకపోతే ఎంతో కొంతవరకు నిర్మూలించుకోవాలనుకుంటే మీరు బోరాన్ మెగ్నీషియం లాంటివి వాడే ప్రయత్నం చేయండి.